హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే సేమియా అలాగే క్యారెట్ కాంబినేషన్లో పాయసం అయితే చేసి చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకున్నాను. అదే ప్యాన్లో 2 క్యారెట్లను అయితే తురుముకున్నానండి. ఈ క్యారెట్ తురుమును వేసేసుకొని పచ్చిదనం అంతా పోయేంత వరకు కాస్త మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాన్ని పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అదే ప్యాన్లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్ అయితే సేమియా వేసుకున్నాను. వెయిట్లో వచ్చి 50 గ్రామ్స్ అండి. సేమియా అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అలాగే పాయసం కోసం ప్యాన్ అయితే పెట్టుకొని 2 గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసిన సేమియాను కూడా దీంట్లోకి మొత్తం అంతా వేసేసుకోండి. ఇదంతా ఒక్కసారి అయితే మంచిగా కలుపుకొని కాస్త హాఫ్ కుక్ అయితే అయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసిన క్యారెట్ తురుమును కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మొత్తం అంతా మంచిగా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల వరకు అయితే బాంబే రవ్వను కూడా వేసుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా కుక్ అయిన తర్వాత మీరు తినే తీపిని బట్టి అయితే పంచదారని అయితే యాడ్ చేసుకోండి. పంచదార కరిగిన తర్వాత 2 యాలకులను అయితే దీంట్లో దంచి అయితే వేసుకున్నాను. అలాగే 2 కప్పుల వరకు అయితే చికెన్ పాలు పెద్ద పాలు ప్యాకెట్ అయితే వేసుకున్నానండి. మొత్తం అంతా ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన సేమియా క్యారెట్ పాయసం అయితే రెడీ.